పరకాల ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా సర్ ప్రక్రియపై. ఇటీవల ఆయన ఈవీఎంల ప్రక్రియపై, ముఖ్యంగా ఏపీ 2024 ఎలక్షన్ లో ఒక మిస్సీవ్ జరిగింది. ముఖ్యంగా ఒక నిమిషానికి నలుగురు ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు సర్ ప్రక్రియపై కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి సర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయిన నాటికి ఈ ఓట్ల తొలగింపు సంఖ్య 16.5 కోట్లకు చేరుకోవచ్చు అనేది ఒక అంచనా. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, సర్ ప్రక్రియ ద్వారా కేవలం చనిపోయిన వారి ఓట్లు లేదా డూప్లికేట్ ఓట్లు తొలగించే విధానంగా దీన్ని చూడకూడదు. అలా చూస్తే అది కేవలం ఒక అపోహ మాత్రమే అవుతుంది. సో సర్ ప్రక్రియ ద్వారా దేశంలో కొన్ని రాజకీయ సమూహాల్ని ఓటింగ్ ప్రక్రియ నుంచి, రాజకీయాల నుంచి చెరిపివేసే ప్రయత్నంగా చూడాలి అంటున్నారు ఆయన. ఏమంటారు మీరు? యా, ఇన్ఫాక్ట్ డిజిన్ డిజిన్ ఇన్ఫ్రాంచైజ్మెంట్ అని చెప్పేసి అంటున్నారు ఆయన. యా సో ఓ అడల్ట్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనకి రాజ్యాంగం వచ్చినటువంటి హక్కు, 18 సంవత్సరాలు పైన వచ్చినటువంటి వారందరికీ. సో దానిని తీసేసేయడానికి వారు ఎంచుకున్నటువంటి రూట్ ఇది అనేది దట్స్ వాట్ హి వాస్ యా సేయింగ్. సో అయితే ఇక్కడ యాక్చువల్‌గా డెడ్ వాటర్స్, డూప్లికేట్ వాటర్స్ డిలీషన్ అనేటువంటిది కొత్త విషయం ఏమి కాదు. మామూలుగా ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎలక్టోరల్ రూల్స్‌కి. ఉమ్, యాబ్సెంటీ ఓటర్స్, ఉమ్, డిలీటెడ్ ఓటర్స్, డెడ్ వాటర్స్ అనేది, డిలీటెడ్ ఓటర్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. ఎలక్టోరల్ రూల్స్‌కి లాస్ట్‌లో ఉంటుంది అది. అలాంటిది ఏఎస్‌డి అనే లిస్ట్ అన్నమాట. అంటే యాబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డిలీటెడ్ యా ఉంటాయి అన్నమాట. ఈ ఇది ఇంతవరకు స్మూత్‌గా జరిగింది. ఎక్కడ కూడా దీని మీద గందరగోళం జరగడం గానీ, పార్టీలు దాని గురించి అరవడం గానీ, ఉమ్, గొడవ పెట్టడం గానీ ఎప్పుడూ లేదు. ఓకే. ఈ 80 ఇయర్స్ అంటే 1952 ఫస్ట్ ఎలక్షన్ అనుకుంటే ఉమ్, నియర్లీ 75 ఇయర్స్ అవ్వబోతా ఉంది. ఉమ్, ఈ ఎప్పుడు రానటువంటిది ఇప్పుడొచ్చింది. అయితే సుప్రీం కోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఎస్ఐఆర్ అనేది చేయడానికి ఈసీఐకి అధికారం లేదు అనేటువంటి అంశాలు మాట్లాడారు గానీ, ఉమ్, వారు చేస్తున్న విధానం, టార్గెట్ చేస్తున్న విధానం గురించి మాట్లాడలేదు. యా ఎగ్జాక్ట్లీ సార్, అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ గాని, లేదా రాజ్యాంగం 324 ఆర్టికల్ ప్రకారం ఇచ్చినటువంటి పవర్స్ గాని, అవి ఎలక్షన్ కమిషన్‌కి కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇచ్చింది. సో, నీకు అధికారం లేదు అన్న అంశం మీద ఎళ్ళడం వల్ల మన వాదన ఎక్కడ నిలబడటానికి అవకాశం లేదు. అవును. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంతవరకు ఉన్నటువంటి ప్రాక్టీస్‌లో అబ్సెంటీస్, షిఫ్టెడ్, డెడ్ ఆర్ డిలీటెడ్ ఓటర్స్ వీళ్ళందరిని ఎన్నో రకాలుగా, ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఎక్కడ ఆక్షేపణ లేదు. ఎలాంటి అవును. కంప్లెయింట్స్ లేవు. ఏదైనా ఉన్నా అక్కడికక్కడే పరిష్కారం అవుతూ ఉన్నాయి. అలాంటిది ఒక ప్రక్రియగా పెట్టుకొని, ఒక టార్గెట్‌గా పెట్టుకొని, వాళ్ళెవరినైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళని తీసేయడానికి దీనిని వాడుకొని చేయడం అన్న దానిని మనం ప్రశ్నించాలి. ఉమ్, దానిని అందులో చేస్తున్న విధానాన్ని, వాళ్ళ టార్గెట్ చేసిన విధానాన్ని ప్రశ్నించి ఇది తప్పు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పాలి. అవును. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే బ్రాడ్‌గా ఇవన్నీ చేయడానికి ఈసీఐకి అధికారం ఉంది అని చెప్పేస్తుంది. ఉమ్, బట్ ఎస్ఐఆర్ చేయడానికి అధికారం ఉంది. కానీ ఎస్ఐఆర్ చేస్తున్న విధానం యా వారి విధానం ఆక్షేపణీయం. ఆ! అది ఫెయిర్‌గా లేదు. అందరికీ కూడా అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేదు. కొంతమందికి అడ్వాంటేజ్‌గా అనుకున్న వాళ్ళు కావాల్సిన ఓట్లు ఉంచుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు తీసేయొచ్చు. ఉమ్, అది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు గదా! దీనిని ఆహ్, పరిగణలోకి తీసుకొని అప్రమత్తం అయ్యి చేయకపోతే సమస్యలొస్తాయని అతను ఇచ్చినటువంటి కాషన్. ఉమ్, ఆహ్, కాబ అయితే రాబోయే రోజుల్లో డెఫినిట్‌గా అప్రమత్తంగా ఉండకపోతే ఉమ్, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ యొక్క సపోర్ట్ తోటి నిరంతరంగా అంటే ఇక్కడ 2, 3 రకాల ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షనీరింగ్ జరిగిన క్రమం గనక మనం చూస్తే ఉమ్,
ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది. 12 సంవత్సరాలు కొనసాగుతుంది. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అన్నీ జనం ఓటు వేసి గెలిచారు అని చెప్పడానికి పేపర్ మీద లేకపోతే అకౌంట్స్ మన ఓట్స్ కౌంట్ చేసినప్పుడు వచ్చిన డేటాను బేస్ చేసుకొని ఇది డెమోక్రసీలో ఎలక్షనే జనం ఓట్లేస్తేనే వచ్చినాయి అని అనుకోవాల్సిందే తప్ప అవును. రియాలిటీ అయితే అది కాదు. రియాలిటీలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎలక్షన్స్‌లో హ్మ్. మనకున్న రిపోర్ట్స్ ఏంటంటే ముందు రోజే ఎవరైతే బీజేపీకి ఓటేయరు అనుకున్నారో హ్మ్. వాళ్ళకి ఇంక్ మార్క్ వేసేసి ఫింగర్స్ మీద ఫస్ట్ డేనే. వేసేసి ముందు రోజే ఓకే. వాళ్ళకి డబ్బులిచ్చి ఇంకేసారు. సో ఆహా! దట్ దే షుడ్ నాట్ కమ్ ఫర్ ద బూత్స్ అని. అంటే ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఓకే. ఆహ్, రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ చేశారు. హ్మ్. దాని మీద ఎదురుదాడి చేయటం స్టార్ట్ చేశారు తప్ప, ఇది నిజం కాదు. ఇప్పుడు ఒక జీరో డోర్ నంబర్ మీద ఇన్ని ఓట్లున్నాయి. హ్మ్. ఒక డోర్ నంబర్‌లో ఇన్ని ఓట్లు ఎలా ఉంటాయి? అని హ్మ్. ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ బెంగుళూరు సెంట్రల్‌లో అవును. చూపించినటువంటి అంశాల్లో దేనికి గూడా ప్రాపర్ రిప్లై రాలేదు. పైగా రాలేదు. తిరిగి ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా బీహార్‌లో ఎస్ఐఆర్ జరిగింది. బెంగాల్‌లో ఎస్ఐఆర్ జరిగింది. ఇలా అనేక స్టేట్స్‌లో జరిగిన క్రమంలో డిలీషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఫండమెంటల్‌గా అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, లక్షల లక్షల ఓట్లు డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది? ఎగ్జాక్ట్‌లీ. అవును. ఆహ్, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏఎస్‌డి ఆబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్స్ అనేది ఎప్పుడు ముందు నుంచి హ్మ్. ఉన్న సిస్టమే అది. ఎందుకంటే మేము ఎలక్షన్స్ నిర్వహించాం కాబట్టి అవును ప్రతి సార్. అవును. ఓటర్ లిస్ట్‌కి ఏఎస్‌డి లిస్ట్ అనేది ఇస్తాం మేము. సో, అవునవును. ఎందుకిస్తాము అనంటే ఓటర్ లిస్ట్ తయారయ్యే సమయానికి కొన్ని ఓట్లుంటాయి. ఓటర్ లిస్ట్ తయారైన సమయానికిని, పోలింగ్ జరిగే సమయానికి మధ్య ఉన్న గ్యాప్‌లో కొంతమంది షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది యాబ్సెంట్ అయ్యారు. కొంతమంది డెడ్ అయ్యుంటారు. ఈ 3 లిస్ట్ అని ఇంకోటిస్తామనమాట పోలింగ్ ఆఫీసర్‌కి. హ్మ్. సో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ లిస్ట్ కూడా పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఓటు ఇవ్వకుండా బికాస్ దే ఆర్ ఆల్రెడీ షిఫ్టెడ్, దే ఆర్ ఆల్రెడీ డెడ్, దే ఆర్ ఆల్రెడీ అబ్సెంటెడ్ అన్న యాహ్! ఉద్దేశ్యంతోటి అదిస్తాం. ఈ ప్రక్రియ ఉన్న క్రమంలో లక్షల ఓట్లు తీయాల్సిన అవసరం ఎందుకు? ప్రతి హ్మ్. సంవత్సరం సమ్మరీ రివిజన్ జరుగుతుంది. ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఇంటెన్సివ్ రివిజన్‌లో ఎవ్రీ ఇయర్ బిఫోర్ జాన్యువరి జరుగుతది. బిఫోర్ జాన్యువరి జరిగినప్పుడు ఇంటింటికి వెళ్లి ఆల్రెడీ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ విత్ ఫోటో ఐడీని వాళ్ళు చూసి వీళ్ళందరూ ఉన్నారా? లేదా? అని చెక్ చేసి ఇంటెన్సివ్ రివిజన్ చేస్తారు. ఆ ఇంటెన్సివ్ రివిజన్‌లో క్లియర్‌గా ఎవరున్నారు? ఎవరు లేరనేది వస్తుంది. అవును. అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? అంటే దీని ఆబ్జెక్టివ్ వేరుగా ఉంది. ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్. ఉన్న సిస్టమ్‌ని స్మూత్‌గా జరుగుతున్న సిస్టమ్‌ని కొనసాగించకుండా, కొత్త హ్మ్. సిస్టమ్ తీసుకురావడం వల్ల ఒక టార్గెటెడ్ ఫర్ పీపుల్ ఓట్స్ డిలీట్ చేయడం అనేది జరుగుతుందనడానికి పలు అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంది. అందువల్ల ఖచ్చితంగా అప్రమత్తం కావాలి. ఇప్పుడు 2002లో జరిగింది. ఆ డేటా ఆహ్, ఇప్పుడు మనం చెప్పాలి. ఆ డేటా ఎవరి దగ్గర ఉంటది? 2002లో నా ఓటు ఎక్కడుందన్న హ్మ్. విషయం ఆ ఓటర్‌కి ఎలా గుర్తుంటది? అది ఎక్కడ గుర్తుంటది? ఏం డేటా ఇవ్వగలుగుతాడు? అవును. ఇప్పుడొచ్చి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక సైడ్ ఆ డేటా పెట్టి, ఇంకొక సైడ్ మనం డేటా ఇమ్మని అడుగుతారు. మనం ఇవ్వగలిగిన డేటా ఎక్కడుంటుంది? ఇప్పుడు ఇక్కడున్న ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కమిషన్ సైడ్ ఉండాలి. హ్మ్. కానీ అది ఓటర్ మీద పెట్టేశారు. ఎలా? ఇ ఇప్పుడు నువ్వు ఓటరు కాదు అనంటే, లేదు నేను ఓటర్‌నే అని ఇండివిడ్యువల్ ప్రూవ్ జేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఓటర్‌నని నాకు రిజిస్టర్ అయి ఉన్న తర్వాత, ప్రూవ్ చేయాల్సిందే నువ్వు కాదంటే నువ్వు ప్రూవ్ చేయాలి కదా! అవును గదా! నిన్ను ప్రూవ్ చేసుకోమని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ సిటిజన్స్ మీద పెట్టడం అనేది తప్పు గదా! అక్కడే అవును. ఫండమెంటల్ మిస్టేక్ ఉంది. ఇది ఫండమెంటల్ మిస్టేక్ ఎగ్జాక్ట్‌లీ. ఎస్ఆర్‌లో. ఎగ్జాక్ట్‌లీ. ఆ! బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కమిషన్ మీద ఉండాలి. నువ్వు అవును. కాదు అని కమిషన్ ప్రూవ్ చేయగలగాలి. అవును. అలా చేయకుండా నువ్వు ఓటర్‌వి కాదు పో అనంటే, లేదు బాబు అయ్యా నేను ఓటర్‌నే అని వెంటబడి బతిమలాడి హ్మ్. అడుక్కుంటే ఆళ్ళకి నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు. ఆ బిఎల్‌ఓలు, బిఎల్ఏలు ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళు దాన్ని అంగీకరించి పెడితే పెట్టినట్టు,
లేకపోతే లేదు ఇక అంతే. దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. అది అసలు ఎక్కడైనా డెమోక్రసీలో అలా ఉంటదా? అది ఇంతకంటే నిరంకుశత్వం ఏముంటది? ఈ ఇది సీరియస్‌గా తీసుకోవాలి. ఏదైనా ఇలా జరుగుతూ ఉంటే తిరుగుబాటొస్తది గ్యారంటీగా. ప్రజల్లో అవును. తిరుగుబాటొస్తది. ఆ తిరుగుబాటొచ్చిన రోజు ఈ వ్యవస్థలు ఏవి నిలబడలేవు, తట్టుకోలేవు, ఆగలేవు. ఎవరు కూడా ఆపలేరు. ఆ పరిస్థితికి తీసుకెళ్తున్నారు. అంటే ఒక పెంటప్ యాంగర్ అనేది ఇప్పుడు మనం గ్లాస్‌లో పోస్తూ, పోస్తూ ఉంటాం. ఒక స్థాయి తర్వాత కూడా పోస్తే ఏమైంది పొర్లిపోద్ది. అంతే కదా సార్. పొర్లిపోయేదాన్ని నువ్వు ఆపలేవు గదా! ఆ హ్మ్. పొర్లిపోయేంత హ్మ్. ఆక్రోశం, ఆవేదన జనంలో వచ్చినప్పుడు నేచురల్‌గానే ఏ వ్యవస్థ నిలబడదు. ఏ పెద్ద స్థాయి ప పదవి గూడా నిలబడదు. అది ఏ స్థాయిలో వాళ్ళున్నా గూడా నిలబడలేరు. అలాంటి పరిస్థితికి దారి తీస్తున్నాయి ఇవన్నీ అనిపిస్తుంది నాకైతే. అయితే ఒకసారి ఈయన పరగాల విభా గారు చెప్పినట్టు కొన్ని సామాజిక వర్గాల్ని రాజకీయ సమూహాల నుంచి ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసే ప్రక్రియగానే చూడాలని ఆయన అంటున్నారు. అంటే ఆ సామాజిక వర్గాలు ఏమై ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎవరైనా లాజికల్‌గా ఆలోచిస్తే అర్థమయ్యేదేంటి? బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు యాహ్! కంటిన్యూ కావాలనేది వాళ్ళ ఉద్దేశ్యం. ఒకవైపు డీలిమిటేషన్ ప్రక్రియ తీసుకొస్తున్నారు. ఇంకోవైపు ఎస్ఐఆర్ తీసుకొస్తున్నారు. ఇలా రకరకాల పద్ధతుల ద్వారా ఏదో ఒక విధంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని నిరంతరంగా కొనసాగాలి. హ్మ్. అవసరమైతే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎలక్షనే ఎత్తేయాలి అన్న ఆలోచనలో ఇవన్నీ యాహ్! భాగమేమో అని అనిపించడానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక ఎలక్షన్‌లు కూడా ఎవరైతే తీసేసే వ్యతిరేకిస్తారో ఎలక్షన్‌లు కూడా హ్మ్. ఎత్తేసే సాహసానికి ఒడిగట్టే అవకాశాలున్నాయంటారు. అంటే ఏముంటుంటది ఇప్పుడు ఎలక్షన్ అనేది నేమ్ సేక్ జరుగుద్ది. ఇప్పుడు కూడా అవును. వీళ్ళు గెలిచినయన్నీ నిజంగా జరిగినయని అని మీరైతే అనుకుంటున్నారా? నేనైతే లేదులెండి. అనుకోవట్లేదు. ఎయిదర్ ఇట్ మే బి ఈవీఎం మ్యాండేట్ ఆర్ ఎస్ఏఆర్ మ్యాండేట్. ఆ! సో, అందువల్ల ఎవరైతే ఐడియాలాజికల్ అపోనెంట్స్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ బి బి బ్యాక్డ్ బీజేపీ. సో, హ్మ్. దానికి ఐడియాలాజికల్ అపోనెంట్స్ ఎవరుంటారు? పర్టిక్యులర్‌గా మైనారిటీస్ ఉంటారు. అందులో హ్మ్. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వస్తారు. అలాగే కొన్ని పొలిటికల్ అపోనెంట్స్ ఉంటారు. వీరెవరు వీరికి ఓట్లేసేటువంటి జనం హ్మ్. వాళ్ళని ఏదో ఒక విధంగా తప్పించాలనే ఆలోచన చేస్తారు. హ్మ్. ఆహ్, నేచురల్ అంటే ఇప్పుడు మనం లాజికల్‌గా ఆలోచించినా కూడా అంతే గదా! అవునండి. హ్మ్. సో, ఎవరైతే వీళ్ళకి ఓట్లెయ్యరో వాళ్ళ ఓట్లు తీసేసేయాలి. అది ఒక హ్మ్. కమ్యూనిటీ అవ్వచ్చు, ఒక రిలిజియన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్.